మత్స్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని తెలంగాణ ఫిషరీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు పాముల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో ఎఫ్ఐగా గత 6 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నాము. మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా 193 మంది ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్స్, ఫిషరీస్ అసిస్టెంట్లు, ఫిషర్మెన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇట్లా 193 మంది గత 6 సంవత్సరాలుగా అన్ని విధులు నిర్వర్తిస్తూ ఉన్నాము. మాకు అప్పటి నుంచి ఎట్లాంటి శాలరీస్ కూడా ప్రతి నెల శాలరీస్ లేకున్నా కూడా టీఏడిఏలు ఇట్లాంటివి ఏం లేకున్నా మా సమస్యలన్నిటిని కూడా పక్కకు పెట్టేసి కేవలం పని మాత్రమే, వాళ్ళు చెప్పిన పని మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని 6 సంవత్సరాలుగా అందరం విధులు నిర్వర్తిస్తూ వస్తున్నాము. ఫీల్డ్ లెవెల్లో కానీ ఆఫీస్లో కానీ అన్నీ చేస్తూ వస్తున్నాం. కానీ ఇప్పటి వరకు మాకు ఎట్లాంటి న్యాయం కూడా జరగలేదు. ప్రతి దాంట్లో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అయినా కూడా ఇప్పటివరకు పనులు చేస్తూ వస్తూ ఉన్నాము. కానీ ఇప్పటివరకు న్యాయం జరగకపోయేసరికి మేము గత 7 రోజులుగా ఈ శాంతియుతంగానే నిరసనలు తెలియజేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్లో ఇట్లా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మళ్ళీ నిరసన తెలియజేస్తున్నాము. శాలరీస్ లేకున్నా కూడా ఇవన్నిటినీ కూడా ఇప్పటికీ ఇప్పుడు ధర్నా చేస్తున్నామంటే అందరికీ ఫ్యామిలీస్, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడనో ఇంకా ఎవరికో అప్పచెప్పేసో ఇంట్లోనో పెట్టేసి ఇట్లా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఇప్పటికి కూడా మాకు ఎట్లాంటి రిజల్ట్, సొల్యూషన్ అనేది ఎవరి దగ్గర నుంచి ఒక హామీ అనేది ఇప్పటికీ రాలేదు. మళ్ళీ ఏంటంటే ఇదివరకు సీఎం గారు అందరినీ పర్మనెంట్ చేస్తామని, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు అని అనేసరికి మేము కూడా ఆశతోని ఈ జాబ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. కానీ 6 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి హామీ రాకపోయేసరికి ఇట్లా మత్స్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులు వెంటనే, మత్స్యశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వెంటనే, ప్రభుత్వం వెంటనే కావాలి కావాలి కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత. ప్రభుత్వం వెంటనే, ప్రభుత్వం వెంటనే, ప్రభుత్వం వెంటనే మత్స్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే, మత్స్యశాఖలో పనిచేస్తున్న వెంటనే, ప్రభుత్వం వెంటనే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 7 రోజులుగా మత్స్యశాఖలో పనిచేస్తున్నటువంటి 193 మంది కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా మా యొక్క ఉద్యోగాలను తక్షణమే పర్మనెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని, గౌరవ సెక్రటరీ గారిని, గౌరవ కమిషనర్ మత్స్యశాఖ గారిని మీ అందరం కూడా విన్నపం తెలియజేస్తున్నాము. గత 7 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి చేప పిల్లల పంపిణీ, రొయ్య పిల్లల పంపిణీ, సమీకృత మత్స్యాభివృద్ధి పథకము, PMSY, BRS ఇలా పలు రకాల పథకాలను 5 లక్షల మత్స్యకార గుర్తింపు పొందిన వాళ్లకు మరియు అదేవిధంగా మత్స్యరంగంలో ఉన్నటువంటి 40 లక్షల మంది అసంఘటిత మత్స్యకారుల కుటుంబాలకు, వారు మాత్రమే కాకుండా 4,000 మంది మత్స్య రైతులకు అన్ని పథకాలు గ్రౌండ్ లెవెల్లో వారికి చేరవేయడంలో ఈ మత్స్య కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా కీలకంగా ఉన్నారు. మరియు తెలంగాణ రాష్ట్రంలో మత్స్య అభివృద్ధిలో ఒకనాడు వేరే రాష్ట్రంలో నుంచి చేపలను దిగుమతి చేసుకున్నటువంటి మన రాష్ట్రము ఈ రోజున వేరే రాష్ట్రాలకు, దేశాలకు మన యొక్క చేపలను ఎగుమతి చేసే స్థాయికి ఎదగడంలో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని తెలియపరుస్తూ మా యొక్క శ్రమను, కష్టాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే మా యొక్క ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని మా యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం తెలియజేస్తూ కోరడం జరుగుతున్నది.